అండి. నేను రాఘవరావునండి. కారణజన్ముడైన పవన్ కళ్యాణ్ గారి మూలాలను తాకిన వారందరూ అధపాతాళానికి తొక్కివేయబడ్డారు. వారి ఎందుకు తొక్కివేయబడ్డారు? వారికి భగవంతుడు ఎలా దానికి పవన్ కళ్యాణ్‌కి భగవంతుడు ఎలా తోడ్పడ్డారనేది మీకు తెలియజేస్తాను. ఈ తరం యువతకు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇబ్బందులు పడ్డారో, ఎవరు ఎలా ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. తమ్ముడు మూవీ మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ 1999లో రిలీజ్ అయింది. చాలా సూపర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోజే 10 కోట్ల పైన షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిందండి. ఆ సందర్భంగా నిర్మాత 100 రోజుల ఫంక్షన్ చేద్దాం అనుకున్నాడు. 100 రోజుల ఫంక్షన్ చేద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్తే, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎందుకులేండి ఎవరికన్నా ఏదైనా చేస్తే మంచిదేమో అన్నాడు. సరే సార్ మీ ఇష్టం, ఏం చేసి చేద్దాం అన్నాడు. దానికోసం వాళ్ళు నిర్మాతలు ఒక 20 లక్షలు కేటాయించారండి. 20 లక్షలు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ గారు 20 లక్షలకు చాలా పెద్ద మొత్తం కదా, మంచి పని చేద్దామని ఆయన ఆ నిర్మాతలతో మాట్లాడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారి వలన చాలామంది మోకాళ్ళు మోచేతులు వంగి పొంకరిపోయి నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మంచి సరఫరా చేస్తే వాళ్ళ ఆ వ్యాధి నుంచి బయటపడతారని గ్రహించి చేద్దాం అనుకున్నారు. కానీ నల్గొండ జిల్లాలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క మంచి పనికి సైంధవుల్లాగా అడ్డుపడి పవన్ కళ్యాణ్ ఆశయాన్ని చంపేశారండి. అందుకనే ఈ కారణం చేతే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారండి. ఇది వాస్తవం. ఒక మంచి పనికి కూడా తోడ్పడేది కాంగ్రెస్ నాయకులనే ఒక బాధ ఆయనలో ఇప్పటికే ఉందన్నది. తర్వాత 7వ సినిమాతోటే 5 సంవత్సరాలు, అంటే 7వ సినిమా 5 సంవత్సరాలకే తెలుగు ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే చిరంజీవిని కూడా మించిపోయే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇది ఓర్వలేని కొంతమంది కులగజ్జితనాలో, లేకపోతే స్వార్థమనాలో, లేకపోతే కుళ్ళనాలో, మొత్తానికి అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలని శత విధాల ప్రయత్నం చేశారు. ఆ రోజు ప్రయత్నం చేశారండి. చాలా ప్రయత్నం చేశారు. పేపర్లో, పుస్తకాల్లో ఉంటాయి, చిత్తజ్యోతిని ఉంటాయి కానీ చాలా సినిమా మ్యాగజైన్లు, వాటిలో తెగ రాశారు. పవన్ కళ్యాణ్ పొగరని, అహంకారం అని, కొడతాడని, ఎవరిని దగ్గర రానివ్వడని, అట్లా రకరకాలుగా సినిమా షూటింగ్ దగ్గర రాడని, ఏదో చాలా డిలే చేస్తాడని, సినిమాకి బాగా ఖర్చు పెట్టిస్తాడని, ఏదో వాళ్ళు ఎవడు పడితే వాడు ఏముంది మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు పోసాని కృష్ణ గారు ఏం మాట్లాడలేకపోతున్నాం, శ్రీరెడ్డి ఏం మాట్లాడలేకపోతున్నాం, ఇలా చేశారు కదా. ఇదే కారణం అండి. అందుకని ఓరలేక వాళ్ళు చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేకపోయారండి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. అదేంటో మరి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఆ కవితతో కుమ్మక్కైపోయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలను మాత్రమే అడ్డుకుంటారు తెలంగాణలో అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అంటే తెలంగాణలో అడ్డుకుని తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చి ఎగదోసి తెలంగాణ ప్రజలతోటి ఆ సినిమా రిలీజ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాకుండా ఉద్యమాలు చేశారండి వీళ్ళు. ఎవరు? కాంగ్రెస్ నాయకులతో కొమ్మక్కై కేసీఆర్, కేటీఆర్ కవితలండి. వాళ్ళకి మిగతా హీరోల సినిమాలకి అడ్డుపడడం వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకని? డబ్బుల కోసం. డబ్బులు వస్తాయి కదా, ఉద్యమం వేసి చెప్పి డబ్బులు దెబ్బారు. డబ్బులు దెబ్బి కోటీశ్వరులు అయిపోయారు వీళ్ళు. అది వాళ్ళు చేసే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అది. లేకపోతే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఎంత డెవలప్ అవ్వాలండి? ఏది డెవలప్మెంట్ ఏది? చూశారుగా ఎలా కొట్టుకుంటున్నారో. తల్లి కూతురు అందరూ తుక్కు కొట్టుకుంటున్నారు. కొడుకు తల్లి, కొడుకు అన్న చెల్లి. ఇంకేముంది, ఇంకా ముందు ముసలి పండగ. ఈ పార్టీ పరిస్థితి తెలుస్తుంది. తర్వాత ఆ తెలంగాణ ఈ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తారు, కానీ తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సినిమాలు ఆపడం ప్రయత్నం కాలేదు కదా. అప్పటికి అది కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారండి. తర్వాత ఏం చేశారు?
కత్తి మహేష్ని, శ్రీరెడ్డిని, పోసాని లాంటి వారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఏం వరవలేదు, బెదరలేదు. జగన్ అనే 420 పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేయడమే కాకుండా ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని సినిమా టికెట్లు ధరలు తగ్గించిన విషయం మనకు అందరికీ తెలుసు. జగన్కి, ఆ పేరు నానిగాడికి ధరలు తగ్గితే చాలు, సినిమా అందరూ చూడాలి, ప్రజలందరూ పేద ప్రజలు చూడాలని ధరలు తగ్గించా ఉన్నాడు. ఎదోళ్ళకి సమోసా 100 రూపాయలు అమ్ముతున్నది ఎదోళ్ళకి తెలియలేదు. కోకోకోలా 100 రూపాయలు తెలియదు, పాప్కార్న్ 100 రూపాయలు, 200 రూపాయలు తెలియదు ఎదోళ్ళకి. మన పార్కింగ్ దోచుకున్నా తెలియదు, సరిగ్గా బాత్రూమ్ సరిగ్గా లేవని తెలియదు ఎదోళ్ళకి. అయ్యేం వద్దు వీళ్ళకి, ప్రజలకి అయ్యేం అక్కర్లేదు. పేద ప్రజలకి కేవలం టికెట్ ధరలు తగ్గిస్తే చాలు ఎదోళ్ళకి. అటువంటి తప్పుడు ఎదలండి జగన్ అండ్ పేరు నానిగాడు. ఇలాగా జగన్ ప్రయత్నం జగన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆర్థిక మూల దెబ్బ కొట్టాలని. ఇలాగా ప్రతి ఒక్కరు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంతకంతకు ఎదుగుతూ అందరికీ అంచనాలను మించి అంత ఎత్తు ఎదిగారండి. చూసారా, ఎంత తొక్కాలనుకున్న ఆయన అంత ఎత్తు ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టిన వారు చాలామంది నాశనం అయిపోయారు. గుర్తుపెట్టుకోండి యువత, ఇప్పుడు యువత తెలియదు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని చాలామంది నాశనం అయిపోయారు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. శ్రీరెడ్డి తమిళనాడుకి పారిపోయింది. పోసాని గాడికి ఏమైందో మీకు తెలుసు. 2019 చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం కారణం పవన్ కళ్యాణే. అలాగే 2023లో కేసీఆర్, 2024లో జరిగిన జరిగిన అసెంబ్లీ జగన్ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అదపాత తొక్కడానికి కూడా పవన్ కళ్యాణ్ కారకులండి. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది గురి చేసినందుకు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, వైకాపాలు కనుమరుగైపోవడం ఖాయం. కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కెలకాలని ప్రయత్నించే వారికి అధోగతి పడుతుందని హెచ్చరిస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. తెలుగు గమనించండి, ముఖ్యంగా యువత తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారి కారణజన్మలు, ఆయన్ని ఎంత అణగదొక్కాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారని మీకు తెలియదు. ఇప్పుడు కాదు, 2001లో ఖుషి సినిమా రిలీజ్ అప్పుడు అది ఇండస్ట్రీ ఇట్టుకొట్టి అసలుకి చిరంజీవి మించిపోయి అంత పేరు సంపాదించుకున్నానండి యువతలో. అసలు కాలేజీ పిల్లలంతా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక వెర్రి. జానీకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అనుకున్నారు? అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అది చూసి వారం చాలా ప్రయత్నాలు చేశారు. ఆర్థిక మూల చెప్తున్న కొంతమంది కావాలని ఈ తెలంగాణ ఉద్యమం అడ్డు పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపాలని చూశారండి. ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేకపోయారు. ఆయన పవన్ కళ్యాణ్ చెప్తారు, గోడకు బయటేసి కొడితే మన తనకి తిరిగి రెట్టింపుతో స్పీడ్తో వస్తాడు. అలాగే పవన్కి ఎంతమంది ఎన్ని రకాలుగా అంగదొక్కాలని ప్రయత్నించినా అంతకుమించి ఆయన పైకి ఎదిగారు. అది ఆయన యొక్క భగవంతుని అనుగ్రహం. కనుక తిరిగి గమనించండి. ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు చూసాక హరిహరమలు కూడా అలాగే చేస్తున్నారు. ఎవరైనా ప్రయత్నాలు చేసినా ఆయన విజయాలని, ఆయన అభిమానుల ఆత్మాభిమానాన్ని ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మంచివాడు. ఆయన ఎన్ని మంచి పనులు చేస్తాడు. ప్రజల కోసమే పుట్టాడు. ప్రజలకు సేవ చేస్తూనే ఆయన గడుపుతాడు. ప్రజల కోసమే సినిమాలు చేస్తున్నాడు. ప్రజల కోసమే ఆయన ఏ పని అయినా చేస్తాడు. దేనికైనా వెళ్తాడు, ఎంతకైనా వెళ్తాడు, దేనికైనా తెగిస్తాడు. మీకు అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.